హాయ్ అండి అందరికీ. ఇవాళ ఇంటి ముందు నుంచి గల్లబుడ్డీలు వెళ్తుండే, గల్లబుడ్డి గల్లబురిగి అని అంటారు కదా. ఇవి చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. పెద్ద పెద్ద షాపులలో పెద్ద పెద్ద బాక్సులు కలర్ఫుల్గా కింద పడితే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, కానీ అమౌంట్ సేవ్ చేయడానికి వీటిని చూస్తే ఎందుకో కొనాలనిపించింది. అందుట్లో వీళ్ళు బరువు ఎత్తుకొని అసలు తిరుగుతుంటే పాపం అనిపిస్తుంది కదా. అందుట్లో ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్లు కూడా అవుతుందండి. అందుకే బార్గింగ్ ఏం చేయలేదు. ఇవి ఎంతో కష్టపడి చేస్తుంటారు వాళ్ళు. మనం కొనడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇంట్లో మా మమ్మకి ఉన్నాయి వేరే వేరే బాక్సెస్ కూడా. ఆయన కూడా ఇది ఒకటి కొందామనేసి కొన్నా. వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతులతో మట్టితో ప్రిపేర్ చేస్తారు, ఎంతో కష్టపడతారు. దాని మీద వాళ్ళకు వచ్చే లాభం కూడా చాలా తక్కువ. కాకపోతే ఒకటి కొన్నాను మా మమ్మకి దాంట్లో అమౌంట్ సేవ్ చేయడము నేర్పిద్దామన్నట్లు తీసుకున్నాను ఒకటి. పిల్లలకి ఇప్పటి నుంచి అన్నీ తెలిసేలాగా పెంచాలి కదా. అమౌంట్ సేవ్ చేయడం ఎలానో అది కూడా చూపిద్దామని కొన్నానండి. నేను ఒక గల్లబురిగి తీసుకున్నాను మా మమ్మ కోసం. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె వస్తే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తీసుకోండి, ఇలానే పిల్లలకి నేర్పించాలి అన్నీ అన్నట్లు చెప్పింది ఆమె కూడా. మా మమ్మ అయితే అన్నీ గుంజి గుంజి చూస్తుంది. ఫైనల్గా అయితే ఒకటి డిసైడ్ చేసి తీసేసుకున్నా. గల్లబుడ్డి అయితే కొన్నాను కదా. ఇప్పుడు మా మమ్మకి అందుట్లో మా మమ్మ చేత్తో మనీ వేపిద్దామనేసి దేవుని ముందు కూర్చోబెట్టేసి బొట్టు పెట్టేసి ఆమెతో బొట్టు పెట్టించాను. ఈరోజు ఫ్రైడే కదా. ఫ్రైడే అందుట్లో ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం అనేసి మా మమ్మ చేత్తోనే సేవింగ్ చేపిద్దామనేసి చూడండి బొట్టు ఎట్లా మంచిగా పెడుతుంది చిన్న చిన్న చేతులతో. అందుట్లో మా మమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ ఉంది. బాబాకి చాలా మొక్కుతుంది, తాత తాత అని అంటుంది సాయిబాబాకి. మేము తాతకు మొక్కు అంటే ఆమెకు అదే అలవాటు అయిపోయింది, తాత తాత అంటుంది ఆమె కూడా. దాంట్లో మంచిగా బొట్టు పెట్టేసి నమస్కారం పెట్టుకుంటుంది చూడండి. తాతకి నమస్తే పెట్టేసి ఆమె చేత్తో 11 రూపీస్ ఫస్ట్ డే 11 రూపీస్ ఫ్రైడే వేపిద్దామనేసి మొక్కేసి అందుట్లో 11 రూపీస్ వేపిస్తున్నాను. వాళ్ళకి ఇస్తే ఖర్చు పెట్టడం తినడం మాత్రమే తెలుస్తుంది, మనీ సేవ్ చేయడము కూడా తెలియాలి కదా. అమౌంట్ ఇందుట్లో వేయాలి అన్నట్లు ఆమెకు కూడా తెలియాలి అన్నట్లు ఆమె చేత్తో సేవ్ చేపిద్దామన్నట్లు వేయించాను. 11 రూపీస్ వేస్తుంది చూడండి. కాయిన్ కాబట్టి తొందర పడింది దాంట్లో. ఇట్లా ఫ్రాక్ వేసుకొని బ్యాంగిల్స్ వేసుకుంటే ముద్దు ముద్దుగా ఉంటుంది మా మమ్మ. కాకపోతే అసలు ఫ్రాక్స్ అవి ఏవి వేసుకోదు, ఎప్పుడు టీషర్ట్స్ షార్ట్సే కావాలంటుంది. ఎంత ముద్దు ముద్దుగా అందంగా అనిపించింది బొట్టు పెట్టుకొని దేవుడికి మొక్కుతుంటే. ఆడపిల్లను లక్ష్మితో ఎందుకు పోలుస్తారో అప్పుడు అర్థమైంది. మా మమ్మ అయితే మాకు నిజంగా మా ఇంటి లక్ష్మి అండి నిజంగా. ఎందుకంటే అంత ముద్దు ముద్దుగా ఉంటుంది. అసలు చాలా మేము ఎంత ప్రేమగా చూసుకుంటామో తను మా మీద అంత ప్రేమ చూపిస్తుంది. ఇంత చిన్న వయసులో తనకి చాలా కేరింగ్ కూడా తెలుసు పేరెంట్స్ గురించి. మొక్కుతుంది చూడండి. చెప్పకపోయినా కూడా పొద్దున్నే లేచి ముఖం కడుక్కోకపోయినా వెళ్ళి ఫస్ట్ అయితే నమస్తే పెడుతుంది. తాత దగ్గరికి వెళ్ళేసి నమస్తే పెట్టిరా అంటే వెళ్ళి పెట్టేసి వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.